హాయ్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పాస్తా కుర్కురే అండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది పాస్తా. ఈ పాస్తాతో జస్ట్ 10 మినిట్స్లో కుర్కురేని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. పిల్లల హెల్త్ పరంగా ఆలోచించుకొని నేను ఈ కుర్కురే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్ తింటూ ఉంటారు. బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఇంట్లోనే నేను ఈ కుర్కురేని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడరు కదా, సో ఇలా చేసి పెడుతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్పు మైనా పాస్తాను తీసుకోవాలండి. పాస్తాలో టైప్స్ ఉంటాయి. స్ప్రింగ్ పాస్తా, మైదా పాస్తా, వీట్ పాస్తా, ఇలా టైప్స్ ఉంటాయి. మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ పాస్తా 1 కప్పు మైనా తీసుకున్నాను. ఈ పాస్తాని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోవాలి. స్టవ్ పైన బాగా మరుగుతున్న వాటర్లో పాస్తా వేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు మరిగించుకోకూడదు, అలాగని పలుకుగా ఉండేటట్లు కూడా మరిగించుకోకూడదండి. మనం చేత్తో ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాస్తా అనేది గట్టిగానే ఉండాలి, మరీ పీస్ అయిపోకూడదు. చేత్తో పుట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా ఉండేలాగా మనం పాస్తాని ఉడికించుకోవాలి. ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని పక్కకు వంపేసుకోవాలి. చిల్లుల గిన్నెలోంచి వాటర్ని అంతా సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా చిల్లుల గిన్నెలోంచి వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పాస్తా వేడి మీద ఉన్నప్పుడే పైన కూడా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా పైన వాటర్ని, చల్ల వాటర్ని వేసుకోవటం వలన పాస్తా అనేది కచ్చుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ పాస్తాని వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదనే వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోండి. చల్లారనివ్వక ముందే వేడి మీదనే తీసుకోవాలి. ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లమైన మైదా కానీ లేదా కార్న్ఫ్లవర్ కానీ వేసుకోవాలండి. ఈ పాస్తా అంతా వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లమైన కార్న్ఫ్లవర్ని తీసుకుంటున్నాను. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే పాస్తా అనేది కొద్దిగా స్పైసీగా ఉండటానికి నేను చికెన్ 65 మసాలాను వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల మంచి కలరింగ్ కూడా ఉంటుంది, కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ చికెన్ 65 ప్యాకెట్ లేకపోతే కనుక గరం మసాలానైనా వేసుకోవచ్చు. గరం మసాలా వేసుకున్నా కూడా కుర్కురే మంచి టేస్టీతో ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత పాస్తాకంతా పట్టే విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత గుంతపాటి పెన్నంలో ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పాస్తాని ఇలా పొడి పొడిగా ఒకదానికొకటి కచ్చుకోకుండా ఉండేలాగా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇవి కొద్దిగా బంకగా జారుడుగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు కచ్చుకుంటూ వస్తాయి. అలా కాకుండా కాస్త తక్కువగా ఆయిల్కి సరిపడన్ని మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగటానికి టైం కూడా ఎక్కువగానే పడుతుందండి. ఫస్ట్లో ఇవి చాలా బాగా పొంగుతాయి, తర్వాత డీప్ ఫ్రై అవుతున్న కొద్దికి చక్కగా నీలుక్కుంటాయి. వీటిని మనం ప్లేట్లో వేసినప్పుడు పలాపలామని అంటున్నాయంటే అవి చక్కగా కుర్కురేగా ప్రిపేర్ అయినట్లండి. లేదు మెత్తగా ఉన్నాయంటే అవి చక్కగా వేగనట్లు, కుర్కురేగా ప్రిపేర్ కానట్లు. ఈ పాయింట్ గెస్ అవుట్ చేయండి. ఆయిల్లో వేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. పక్కకు తీసిన తర్వాత ఇలా పలాపలామని ఉండాలి. అప్పుడే అవి పర్ఫెక్ట్ కుర్కురేగా ప్రిపేర్ అయినట్లు. ఇలా కుర్కురేగా ప్రిపేర్ అయిన వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే కనీసం 1 మంత్ వరకు అయినా కూడా స్టోర్ ఉంటాయండి, ఏమీ పాడవవు. మెత్తగా సాగిపోతున్నట్లు, జారిపోతున్నట్లు ఉన్నాయంటే అవి చక్కగా డీప్ ఫ్రై అవ్వనట్లు. ఇంతేనండి, పాస్తాని కుర్కురేగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు పాస్తాతో కుర్కురే ప్రిపరేషన్ వీడియో, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మధ్య నా ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని దాటేసిందండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ వ్యూవర్కి అండ్ సబ్స్క్రైబర్స్కి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్.